బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్ట్ తీవ్ర కలకలం రేపుతోంది. హర్షవర్ధన్ రెడ్డి అనేక ఎక్స్ ఖాతాల్లో ఉప ముఖ్యమంత్రిపై పోస్ట్ పెట్టారు. ఇటీవల మహాకుంభమేళాలో సతీమణితో కలిసి పవన్ పుణ్యస్నానాలు ఆచరించిన ఫోటోను మరో సినీ నటుడు సంపూర్ణేష్ బాబుతో పోలుస్తూ సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టడం రచ్చకు దారితీసింది. జగనన్న సైన్యం పేరుతో పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్ట్ పెట్టడంపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేతలు పోలీసులను ఆశ్రయించారు. తిరుపతి, చిత్తూరులో కేసులు నమోదయ్యాయి. పవన్ పై ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళాకు వెళ్లినటువంటి ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే దీనికి ప్రత్యేకించి జగనన్న సైన్యం అంటూ కూడా హ్యాష్ ట్యాగ్ వీళ్ళు అటాచ్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళ ఏదైతే పవిత్ర స్నానం చేయడం కుటుంబ సమేతంగా వెళ్లారో ఈ నేపథ్యంలో కూడా ఆ యొక్క ఫొటోస్ కూడా సరే అయితే అక్కడ ఉన్నట్టు మీడియా కావచ్చు, అదే విధంగా జన సైనికులు కావచ్చు, ఆ ఫొటోస్ ను కూడా వాళ్ళ ఫేస్బుక్ లో పెట్టుకునే పరిస్థితి అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ ఎదుగుదలను ఓరవలేక ఈ యొక్క చూసుకున్నట్టయితే అటు తిరుపతిలో జగనన్న సైన్యం అనే పేరుతో ఒకటి వ్యక్తి వాట్సాప్ గ్రూపుల్లో ఆ యొక్క పోస్ట్ ని కూడా సరే ఫార్వర్డ్ చేయడం, అదే విధంగా చిత్తూరు గిరింపేటకి సంబంధించిన అయితే హరీష్ రెడ్డి అనేసి ఒక వ్యక్తి ఏదైతే పవన్ కళ్యాణ్ ఏదైతే పుణ్యస్నానాలు చేస్తున్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ షేవ్ చేస్తున్న మోడల్లో ఉన్నటువంటి దాన్ని వక్రీకరించి పోస్ట్ చేయడం కూడా సరే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జన సైనికులు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు కావచ్చు, చిత్తూరులో జనసేనకి సంబంధించిన సైనికులు ఫిర్యాదు చేయడం, అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి వెస్ట్ పరిధిలోకి జన సైనికులు ఫిర్యాదు చేయడంతో జగనన్న సైన్యం పేరుతో సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్ట్ చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా సరే జన సైనికులు వెస్ట్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు అయితే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి హరీష్ రెడ్డి అనే వ్యక్తి పైన కూడా సరే చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలంటూ కూడా సరే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ కానీ రేపు కానీ వీళ్ళందరినీ కూడా సరే ఆ ఇద్దరిని కూడా సరే అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులు కూడా సరే పవన్ కళ్యాణ్ ఫోటోస్ మీద మార్ఫింగ్ చేస్తూ పెద్ద దుమారమే లేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక కుట్రపూరితంతో ఒక చెడు ఆలోచనతో ఈ యొక్క పోస్టులు కూడా సరే వైరల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జన సైనికులు గట్టిగా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే పవిత్ర స్నానాలు చేస్తున్నటువంటి కుంభమేళాలో చేసినటువంటి ఈ యొక్క ఫొటోస్ ని వక్రీకరించడంతో వాళ్ళు అసభ్యంగా వక్రీకరించారనేసి కూడా సరే ఫిర్యాదు చేశారు. అయితే ఇవాళ రేపట్లో కూడా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ గిర్నా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మనకి కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. మేడం నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇటు జనసేన అధినేత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ పై అనుచితంగా పోస్టులు పెట్టారు. ఇటు సంపూర్ణేష్ బాబుతో పోల్చుకుంటూ కూడా ఒక ఫోటో అయితే ప్రస్తుతం ట్రెండింగ్ అవుతూ వస్తుంది. ప్రత్యేకించి మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే జగనన్న సైన్యం అంటూ కూడా దీనికి హ్యాష్ ట్యాగ్ జత చేశారు. అసలు దీన్ని మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? నేను చూసానండి, పోస్టులు చూసాను, అలానే మా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ గమనించినట్టయితే అంటే వాళ్ళు ఇంకా అధికారంలోనే ఉన్నామని చెప్పని ఒక భ్రమలో ఉన్నారా అన్నట్టు అనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ పోస్ట్ పెట్టింది ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడే కాదు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. అంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయంటే శాస్త్రోక్తంగా కుటుంబ సమేతంగా కుంభమేళాలో ఆయన ఆచరించిన విధానాన్ని తీసుకొచ్చి కూడా వీళ్ళు ఇలా అసలు అసభ్యకరంగా వాళ్ళు పోస్టులు పెట్టడం అవ్వచ్చు, లేదంటే కంపారిటివ్ గా చేసే విధానం అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఎవరైతే ఈ జగనన్న సైన్యం లేకపోతే ఇంకోట పేర్లు పెట్టి ఇదివరకు లాగే చేస్తే ఇప్పుడు కూడా జరుగుబాటు అయిపోద్ది అనుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్తా ఉన్నాము, మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా దానికి శిక్షలు ఉంటాయి. ఆల్రెడీ మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి 1-2 రోజుల్లోనే వెంటనే వాళ్ళు అరెస్ట్ చేస్తామని చెప్పి అన్నారు. ఇది ఒక్కటే కాదు, భవిష్యత్తులో కూడా జనసేన వాళ్ళు కూడా అంటే జగనన్న ఏదైతే పేటీఎం బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటి చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను, ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. గుర్తు పెట్టుకోండి, వాళ్ళు దగ్గర పెట్టుకోండి. పోస్టులు ఏమైనా పెట్టేటప్పుడు ఒక్కసారి తలుచుకొని ఇది మన ప్రభుత్వం కాదు, మనకి 5 రూపాయలు ఇవ్వరు మనం పెట్టినా కూడా అని చెప్పని గుర్తు పెట్టుకొని పోస్టులు పెడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ సర్వనాశనం అయిపోయిందో, వైఎస్ఆర్సీపీ నమ్ముకున్న నాయకులు ఎలా అయితే
వాళ్ళ రాజకీయ భవిష్యత్తు భూస్థాపితం అయిపోయిందో అలాగే వీరి యొక్క భవిష్యత్తు కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోస్టులు పెట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాల్సిందిగా హెచ్చరిస్తున్నామండి. ఎస్ సౌజన్య గారు, ఇటీవల మనం చూసినట్లయితే వ్యూహం సినిమాతో అనేక రకాల పోస్టులు అయితే పెట్టారు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఎంతో హుందాగా ఆయన తన రాజకీయ ప్రస్తావన అయితే కొనసాగిస్తూ వస్తున్నటువంటి తరుణంలో, అంటే ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేనటువంటి తరుణంలో ఎందుకు ఇటు జగన్ కి వైసీపీకి సంబంధించిన నేతలు ఇటువంటి వ్యవహారాన్ని చేస్తూ వస్తున్నారని మీరు భావిస్తున్నారు? అంటే ఎందుకు ఇట్లా నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద? వాళ్ళు అంటే మనకు ఒక సామెత ఉంటానే ఉందండి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదన్నా ఒక అంశం ఎత్తుకుంటే ఖచ్చితంగా అది పూర్తి తారస్థాయికి వెళ్తుంది, అంటే బాగా హైప్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు అందుకనే పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ పవన్ కళ్యాణ్ అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారి పేరు లేకుండా వీళ్ళకి రోజు గడవదు అనమాట. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఈ రోజు ఎక్కడ డౌన్ ఫాల్ లో ఉంది. సో ఇది మళ్ళా ఎత్తుకోవాలి అంటే వీళ్ళు మళ్ళా ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తుందే వీళ్ళకి ఆ స్థాయి ఉండదు. కాబట్టి అలాంటి అంశాన్ని మనం తీసుకొస్తా ఉన్నారు. వీళ్ళు చేసేదే ఏదో రాజకీయాలు అనేది మనం గతంలో గమనించే ఉన్నాము. ఈ రోజు అదే ఫార్ములా ఫాలో అవుతా రాజకీయాలు చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఈ రోజు అది కుదరదు. ఇక్కడ ఉంది కుటుంబ ప్రభుత్వం. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాని మీరు గమనించండి, గత 2 రోజుల నుంచి మనం పరిణామాలు చూస్తా ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఒక ఎస్సీల మీద జరిగిన దాడుల మీద అరెస్ట్ అయిన వ్యక్తులు వచ్చిన పరామర్శించే విధానం అవ్వచ్చు. మిర్చి రైతులు ఆల్రెడీ కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు లేఖలు రాసిన పరిస్థితిలో కూడా మళ్ళీ దాని మీద ఒక ఫేక్ నాటకాలు వాళ్ళు ఆడేది. అక్కడ మిర్చి కూడా గుంటూరు వెళ్ళి ఆ మిర్చి గూడెంలో మళ్ళీ దొంగతనాలకు పాల్పడటం ఇవన్నీ కూడా ఏంటో చాలా హాస్యాస్పదంగా పిచ్చిగా ఉన్నాయి. నిజంగా మీరు రాజకీయంగా ఎదగాలి లేదా రాజకీయంగా బతకాలి లేదా రాజకీయంగా ఉనికి కాపాడుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కానీ అలా కాకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేసి ఇంకా గతంలో లాగా ఇలాంటి పోస్టులు పెడితే సహించేది ఉపేక్షించేది ఉండదు. కానీ వాళ్ళు ప్రయోగం చేస్తున్నారు మా మీద. మేము ఇలాగే చేస్తాం, ఇలాగే ఉంటాం, మీరు ఏం చేస్తారా మేము చూస్తాం అన్నట్టుగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు సత్యవర్ధన్ గారి విషయంగానే చూడొచ్చు, 2 రోజుల గ్యాప్ లోనే పూర్తిగా కిడ్నాప్ వ్యవహారం అవ్వచ్చు, ఆ కిడ్నాప్ వెనుకుంది ఎవరైనా వాళ్ళందరూ తీసుకొచ్చి జైల్లో పెట్టడం జరిగింది. అంటే కుటుంబ ప్రభుత్వం ఏ స్థాయిగా పనిచేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. అలా ఈ రోజు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టులు గతంలో కూడా నాశనం చేసేసారు. ఈ సోషల్ మీడియాని పెట్టుకొని వ్యవస్థ నాశనం చేశారు. ప్రతి ఒక్కళ్ళ ఆలోచనలో కూడా ఒక చెడంశాన్ని తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ ఏమైందని చివరికి 11కు మిగిల్చారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడుక్కు తింటున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజు మళ్ళా అదే సోషల్ మీడియా ఒక వికృత చేష్టలతో రావాలని చూస్తున్నాడు. కానీ అది సక్సెస్ అవ్వదు. పూర్తి జగన్ 2.0తో ముందుకు వస్తున్నాను అంటూ కూడా జగన్ చెప్పారు. అంటే ఈ 2.0లో టార్గెట్ పవన్ కళ్యాణ్ గా ముందుకెళ్ళబోతున్నారా వాళ్ళకి ఎప్పుడు టార్గెట్ పవన్ కళ్యాణ్ గారేనండి. ఎందుకంటే ఈ రోజు కుటుంబ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేద్దాం చూసారు. లాస్ట్ టైం అదే టార్గెట్ చేశారు. ఏమైంది? 11 కట్టారు. ఈసారి టార్గెట్ చేస్తారు. ఏమవుద్ది? ఒకటి కూడా రాదు. అంతకన్నా పెద్ద తేడా ఏముండదు. కానీ టార్గెట్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఎప్పటికీ. ఎస్ సౌజన్య గారు, మరి దీనిపై తదుపరి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? వీరిపై ఏదైనా సెక్షన్స్ కింద ప్రస్తుతం కేసు ఏమైనా నమోదు చేశారా? కేసు ఆల్రెడీ చిత్తూరులో పెట్టిన 2 కేసుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ ఉంటుంది. 2-3 డేస్ లో యాక్షన్ ఉంటుందని మాకు చెప్పడం జరిగింది. కాబట్టి చట్టం తన పని తప్పకుండా చేసుకెళ్తుంది. ఈ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము రివర్స్ గా వెళ్ళి మేము ధర్నాలు అవన్నీ చేయలేం కదా. ఖచ్చితంగా చట్టం ఏం చేస్తుందని చెప్పని మేము చూస్తాము. చట్టం తన పని అయితే తను చేసుకోవద్దు. ఎవరైతే అక్కడ అలాంటి పోస్టులు పెట్టారో వాళ్ళని శిక్షించబడతారు. వాళ్ళకి శిక్ష విధించేటట్టుగానే ఉంటాయండి చర్యలు కూడా. ఎస్ సౌజన్య గారు, ఇటీవల మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ కి థ్రెట్ ఉంది అంటూ కూడా చాలా రకాలుగా పోస్టులు అయితే మనం వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ ఉన్న సమీపంలో బాంబ్ ఉన్నట్టు ఆయనకి ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఇటు జగన్ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఆ ఫోన్ కాల్ థ్రెట్ వెనకాల కూడా వీళ్ళే కారణమై ఉండవచ్చు అని మీరు భావిస్తున్నారా? అంటే ఎన్ని పిల్ల చేష్టలు అండి. అంటే కళ్యాణ్ గారిని ఏదో బెదిరిద్దాము, లేకపోతే ఒక కలజలు సృష్టిద్దాము అంటే కుటుంబ ప్రభుత్వం చాలా సమానంగా వెళ్తుంది, లేదా కోఆర్డినేషన్ తో వెళ్తుంది. దీంట్లో ఏదో ఒక చిచ్చు రగులుతామనే ఉద్దేశంతో కొన్ని పిల్ల చేష్టలకి చేస్తున్నారు. అవన్నీ సీరియస్ గా ఉన్నాయి కాదు. అంటే బాంబు నిజంగానే పెట్టి అలాంటి కాల్స్ వస్తున్నాయి అలా కాదు. కేవలం పిల్ల చేష్టలుగా వాళ్ళు చేసే క్రమం ఏంటంటే వాళ్ళ రియాక్షన్స్ ఏంటో చూడాలి. ఆ రియాక్షన్స్ బట్టి మనం ఏం చేయాలనేది ఆలోచిస్తా ఉన్నట్టున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దరిదాపులో కాదు కదా. కనీసం
ఆయన కనీసం ఒక 1 కిలోమీటర్ లోపు కూడా అలాంటి వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆయనకి హై సెక్యూరిటీ ఉంటుంది, దాంట్లో అయితే తేడా లేదండి. రైట్ సైడ్ సౌజన్య గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్. గురించి తప్పుడు వార్తలు ప్రచురించిన మార్ఫిన్ ఫోటోలు ఆయన ట్రోల్ చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులను ట్రోల్ చేస్తూ ఫోటోస్ పోస్ట్ చేసిన వైసీపీ పేటీఎం కుక్కలకు ఒకటే చెప్తున్నాం, ఈ సోషల్ మీడియా వారు మీకంటే బలంగా మేము చేయగలుగుతామని గుర్తుపెట్టుకోండి. మీ సైన్యానికంటే మా సైన్యంకి బలం ఎక్కువ, మేము అధికారంలో ఉన్నాం, మనం నాపేవాడు ఎవడూ లేడు. మేము ఇంత దిగజారి చేయాలనుకుంటే మాత్రం మీ నాయకుడిని రోడ్లో పెట్టేయగలుగుతాం. దానివల్ల రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న మేము ఫిర్యాదు చేశాం. వీరి మీద సిఐ గారు వెంటనే చర్యలు తీసుకొని ఎస్పీ గారి ఆదేశంతో క్రైమ్ సిఐ ఉమామహేశ్వర్ గారు వీళ్ళిద్దరు కూడా దాని మీద విచారణ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారు. 2 రోజుల్లో నిందితుల్ని పట్టుకొని శిక్ష వేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. కాబట్టి మేము ఎదురు చూస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కి మీరు చూపిస్తున్న శ్రద్ధకి కృతజ్ఞతలు తెలియజేస్తూ వైసీపీ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, మీ 2.4 మీ 5.4 మా దగ్గర పనిచేయవు. మా నాయకుడు జోలికి వస్తే గుర్తుపెట్టుకోండి, సమాధానం చాలా గట్టిగా ఉంటుంది. ఇంకొకసారి సోషల్ మీడియా వాడాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై. సోషల్ మీడియాలో ట్విట్టర్లో తమ ఖాతాల నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుడు వార్తలు ప్రచురించిన మార్ఫిన్ ఫోటోలు ఆయన ట్రోల్ చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులను ట్రోల్ చేస్తూ ఫోటోస్ పోస్ట్ చేసిన వైసీపీ పేటీఎం కుక్కలకు ఒకటే చెప్తున్నాం, ఈ సోషల్ మీడియా వారు మీకంటే బలంగా మేము చేయగలుగుతామని గుర్తుపెట్టుకోండి. మీ సైన్యానికంటే మా సైన్యంకి బలం ఎక్కువ, మేము అధికారంలో ఉన్నాం, మనం నాపేవాడు ఎవడూ లేడు. మేము ఇంత దిగజారి చేయాలనుకుంటే మాత్రం మీ నాయకుడిని రోడ్లో పెట్టేయగలుగుతాం. దానివల్ల రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న మేము ఫిర్యాదు చేశాం. వీరి మీద సిఐ గారు వెంటనే చర్యలు తీసుకొని ఎస్పీ గారి ఆదేశంతో క్రైమ్ సిఐ ఉమామహేశ్వర్ గారు వీళ్ళిద్దరు కూడా దాని మీద విచారణ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారు. 2 రోజుల్లో నిందితుల్ని పట్టుకొని శిక్ష వేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. కాబట్టి మేము ఎదురు చూస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కి మీరు చూపిస్తున్న శ్రద్ధకి కృతజ్ఞతలు తెలియజేస్తూ వైసీపీ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, మీ 2.4 మీ 5.4 మా దగ్గర పనిచేయవు. మా నాయకుడు జోలికి వస్తే గుర్తుపెట్టుకోండి, సమాధానం చాలా గట్టిగా ఉంటుంది. ఇంకొకసారి సోషల్ మీడియా వాడాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.